నమస్తే ఫ్రెండ్స్, ఇదైతే చూడండి బ్లాక్ పసుపు అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. గ్రీన్ మీద పెయింటింగ్ వేసినట్టు ఇలా బ్లాక్ కలర్లో కాడ కూడా ఇలా బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి లోపల ఎట్లా బ్లాక్గా వస్తుంది. టైం వచ్చేసి ఈవినింగ్ 5:42 అవుతుంది. ఈ టైంకి అయితే నేను ప్లాంట్స్కి అయితే వాటర్ ఇచ్చేస్తానండి. కొంచెం చల్లగా ఉంటుంది కదా, మళ్ళీ మార్నింగ్ ఇవ్వచ్చు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కలర్ అది. ఇంకా చక్కగా వచ్చేసింది. ఇదిగో ఇక్కడ వచ్చేసింది. ఈ నుంచి ఎలా ఏమన్నా ఉందా అండి నిజంగా. ఇది నెక్లెస్ రోడ్ దగ్గర తెచ్చానండి. ఎగ్జిబిషన్ దగ్గర అయితే నేను ఈ ప్లాంట్ అంటేనా సారీ అండి, ఈ సీడ్ అయితే నేను నెక్లెస్ రోడ్ దగ్గర తీసుకొచ్చా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా వావ్, సూపర్. కాడ కూడా బ్లాక్ వచ్చేస్తుందండి. ఇలా బ్లాక్ వచ్చేసి ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ పెయింటింగ్ వేసినట్టు చాలా బాగుంది. బ్లాక్ కలర్ అయితే ఇది మన దగ్గర న్యూ ప్లాంట్ అండి. ఈ సమ్మర్లో ఇంకొక ప్లాంట్ చూపిస్తాం మీకు. ఈ సమ్మర్లో అండి ఇదొక ప్లాంట్ అండి. ఇదేమో మామిడల్లం అండి, మామిడల్లం ప్లాంట్. ఇది చూడండి కాడ చూడండి ఎంత స్ట్రాంగ్ వచ్చిందంటే మనం ఇచ్చే ఆర్గానిక్గా ఇచ్చే లిక్విడ్స్ అండి, ఇంట్లో రెడీ చేసిన లిక్విడ్స్, బియ్యం కడిగిన వాటర్ కానీ అట్లా కాడ అయితే చాలా బలంగా ఉంది చూడండి. సమ్మర్ కదండి, ఏమొస్తాయిలే చెట్లు అనుకుంటారు. ఎంత హెల్తీగా ఉన్నది చూడండి. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది. లీవ్స్ ఇలా ఉంటాయండి. అదే పసుపుకి అయితే, బ్లాక్ పసుపు అయితే ఇక్కడ పెయింటింగ్ వేసినట్టు బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇది మామిడల్లం అండి ప్లాంట్. ఈ మన దగ్గర అయితే న్యూ ప్లాంట్స్ అనమాట ఇవి. చూడండి ఈ సమ్మర్లో మామిడి చిక్కుడు అయితే వచ్చేసింది. బా ఎంత కలర్ బాగుంది చూడండి, చాక్లెట్ బ్రౌన్ కలర్. చూడండి ఈ బ్లాక్ పసుపు అయితే ఇంకోసారి చూపించాలని ఉంది నాకైతే. కాడ చూడండి ఇందాక చూపించిన దానికైతే మామిడల్లానికి అయితే లేదండి. ఈ బ్లాక్ పసుపుకి అయితే ఇలా బ్లాక్ కలర్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ టైం అండి ఈరోజు చూడడము. సీడ్ కూడా నేను నెక్లెస్ రోడ్ దగ్గర తెచ్చాను ఎగ్జిబిషన్లో. బ్లాక్ కలర్ వచ్చింది చూడండి. మనకు నల్ల పసుపు అయితే ఇలా వచ్చాయండి ప్లాంట్స్. వీటికి మనము చూడండి ఆర్గానిక్గా ఇంట్లో రెడీ చేసుకున్న ఎరువు అండి ఇది. ఇంట్లో తయారు చేసుకున్న ఎరువు, కూరగాయలు వేస్ట్తోని ఈ టైంకి మనము ఇలా ఇచ్చామంటే చక్కగా బలంగా వస్తాయండి. ఇక్కడ ప్లాంట్ ఇంకొకటి కూడా రెడీ అవుతుంది రావడానికి. ఈ టైంకి మట్టి ఇట్లా వేసుకోవాలి మనము. వేసుకోవడం వల్ల కొంచెం ప్లాంట్స్కి బలం అనేది వస్తుంది. చూడండి బ్లాక్ పసుపు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8:30 టైం అవుతుంది. మార్నింగ్ వచ్చి అయితే నేను వాటర్ ఇచ్చాను. ఇదిగో చూడండి మనం ఇచ్చే లిక్విడ్స్ వల్ల ఇంత లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి సైజ్. ఇదిగో ఇంత సైజ్, ఇది నా చేతంత ఉంది. ఇదైతే లీవ్స్ చాలా పెద్ద వచ్చినాయి. ఇది చక్కగా వచ్చేసినాయి. ఇదైతే స్వీట్ కార్న్ ప్లాంట్ అండి. ఇది స్వీట్ కార్న్ ప్లాంట్. ఆకుకూరలు అయితే ఎదిగిపోయినాయి, ఇక చాలా పెద్దగా వచ్చేసినాయి. మనకి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందంటే గార్డెన్ అయితే వావ్, బ్యూటిఫుల్.
కలర్ఫుల్గా ఉందండి గార్డెన్. ఇక్కడైతే ఈ చిల్లీ మ్యాంగోని అయితే మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగో చిల్లీ మ్యాంగో ఎంత బాగుంది చూడండి, మ్యాంగో షేప్లో ఉంది ఇది చిల్లీ మ్యాంగో. ఇదైతే సీడ్స్ అయితే తీసి పెడతానండి, ఎండబెడతాను నేను. కలర్ఫుల్గా బెటర్ 9 o'clock ఫ్లవర్స్ అయితే ఓపెన్ కావడానికి వస్తుందండి. ఇంకా 9 కూడా కాలేదు కదా. ఇక్కడ ఎండలో అయితే పెట్టేస్తానండి నేను. ఇది చక్కగా ఎండిపోయిన తర్వాత ఈ సీడ్స్ అనేది స్టోర్ చేసి పెడతాను. ఇంతకుముందే అండి ఇవే ఈ మ్యాంగో చిల్లీనే, ఇవి కూడా చూడండి కలరు. ఇవి కూడా సీడ్స్ కోసం అని పెట్టాను నేను. చూడండి, వా, కాకపోతే వర్షానికి తడిసాయండి ఇవి. ఇదైతే మెరికల్ ప్లాంట్ అండి. ఇదిగో చూడండి, గంగా నర్సరీ నుంచి అయితే నేను ఈ మెరికల్ ఫ్రూట్ ప్లాంట్ అండి, అక్కడ నుంచి అయితే నేను తీసుకొచ్చాను, గంగా నర్సరీ నుంచి. మీకు ఎవరికైనా కావాలంటే ఆ నర్సరీ అడ్రస్ అయితే పెడతానండి. సంగారెడ్డిలో ఉంటుంది ఈ గంగా నర్సరీ, మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటుందండి. ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. నాకు 600 అయితే పడింది మెరికల్ ఫ్రూట్ ప్లాంట్ అయితే. 2 రోజులు మన ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇలా పెట్టుకున్న తర్వాత మనం 2-3 డేస్ అయిన తర్వాత నాటుకోవాలండి. వెంబడి నాటితే మన వాతావరణానికి అయితే అలవాటు పడదు, అందుకే ఇలా కవర్తోనే పెట్టాను నేను ఈ ఫ్రూట్ ప్లాంట్ అయితే. సైజు బట్టి రేట్స్ ఉంటాయండి మనకు. ఇది 2 years ప్లాంట్. లీఫీ వెజిటేబుల్స్ అండి, స్ప్రింగ్ ఆనియన్స్ అయితే నేను వేసానండి. ఇక్కడ ఇంత చక్కగా వచ్చేసినాయి చూడండి. ఇది స్టూల్ అండి, విరిగిపోయింది ఇది. నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను ఈ స్టూల్ని. రీయూజ్గా వాడచ్చు మనము. చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయి స్ప్రింగ్ ఆనియన్స్. లీఫీ వెజిటేబుల్స్లలో అండి పొన్నగంటి ఆకు, ఇది కంటి చూపుకు మంచిదండి. చాలా హెల్త్కి కూడా చాలా ఆరోగ్యకరమైన ఆకుకూర ఇది పొన్నగంటి కూర. ఈజీగా మనము పెంచుకోవచ్చు ఈ పొన్నగంటిని. బటర్ఫ్లై ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిందండి, ఇంకా ఓపెన్ కాలేదు. ఇది ఎండిన తర్వాత నేనైతే ఫ్లవర్ వచ్చిన తర్వాత నీడలో ఆరబెట్టుకొని కషాయం లాగా అయితే తాగుతానండి. హెల్త్కి మంచిది ఈ డ్రింక్. శంకు ఫ్లవర్ అంటారు కదా అది. ఇది గ్రీన్ బచ్చలు అండి, గ్రీన్ బచ్చలు తీగ అయితే వచ్చేసింది, ఇలా పాకిపోతుంది. ఇక్కడ చెరుకు, ఈ టబ్లో కూడా నేను చెరుకు పెట్టానండి. చూడండి ఎంత పెద్ద పెరిగిపోయిందో చెరుకు. షుగర్ కేన్ ప్లాంట్ అండి ఇది. వంకాయ చెట్టుకి అయితే పూత అయితే వచ్చేస్తుందండి.
పిందెలు అయితే పడినాయి. పిందెలు పడినప్పుడు కరెక్ట్ టైంకి మనం వాటర్ ఇవ్వాలండి, లేకపోతే పిందెలు రాలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి పిందెలు ప్లాంట్కి. ఎగిరిపోతుంది. ఇది ఇక్కడ పైన కూర్చొని అరుస్తూ ఉంది. వీటి కోసం అయితే నేను వాటర్ వేసి పెడతానండి. ఈ పిట్టల కొరకైతే వాటర్ ఇలా కుండలో వేసి పెడతానండి, కొంచెం కూల్గా ఉంటాయి అనేసి. మన ఇంటి దగ్గరికి అయితే వస్తాయి అవి.